జుట్టు బాగా స్పీడ్ గా గ్రోత్ అవ్వాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు షాంపూలో ఈ యొక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేసి వాడి చూడండి. నాది గ్యారంటీ 7 రోజుల్లోనే హెయిర్ ఫాల్ అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది. అంతేకాకుండా కొత్తగా బేబీ హెయిర్ పుడుతుంది. రాలిన ప్లేస్ లో కొత్త వెంట్రుకలు జెట్ స్పీడ్ తో పెరుగుతాయి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. మన జుట్టుని చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఖరీదైన ప్రొడక్ట్స్ వాడకుండా మన జుట్టుని విపరీతంగా పెంచుకునే ఒక మంచి పవర్ఫుల్ రెమెడీని అయితే చెప్తానండి. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు. చాలా మంది చెప్తూ ఉంటారు, జుట్టు అనేది కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది, జుట్టు రాలిపోయి పలచబడిపోతుంది, బట్టతల వస్తుంది, హెయిర్ పెరగడానికి ఎన్ని ట్రై చేసినా గానీ పెరగడం లేదు, ఏదైనా మార్గం ఉందా అని అడుగుతూ ఉంటారండి. మీరు ఎటువంటి ఖరీదైన ప్రొడక్ట్స్ వాడకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీని ట్రై చేస్తే మీ జుట్టు అనేది విపరీతంగా పెరిగిపోతుంది. పల్చగా మారిపోయిన తల మాడు భాగం పైన జుట్టు ఒత్తిగా పెరుగుతుంది. లాగిపెట్టి పీకినా గానీ జుట్టు రాలకుండా బలంగా దృఢంగా ఉంటుంది. మరి ఈ పవర్ఫుల్ ఎఫెక్టివ్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు బలంగా ఒత్తిగా దృఢంగా పెరగడానికి ఈ రోజు నేను ఒక మంచి నేచురల్ హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. దానికోసం నేను ఇక్కడ మందారాకులు తీసుకున్నాను. మందారాకులు మన హెయిర్ కేర్ కి వాడడం వల్ల హెయిర్ పెరుగుతుందని సైంటిఫిక్ గా కూడా రుజువైంది. మందారాకుల్లో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా జుట్టు పెరిగేలా చేస్తాయి. మన జుట్టుకి మంచి ప్రోటీన్ అందిస్తుంది. అలాగే కెరటిన్ ఉత్పత్తిని పెంచి రూట్స్ అన్ని కూడా బలంగా ఉంచేలా చేస్తుందండి. తర్వాత మందారాకులతో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలను కూడా తీసుకుందాము. లవంగాలు కూడా మన హెయిర్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎవరికైతే జుట్టు పెరగట్లేదని బాధపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. లవంగాల్లో ఉండే యోజనాలు అనే సహజమైన తైల పదార్థం తల చర్మంలోని రక్త ప్రసరణ పెంచుతుంది. దీని వల్ల జుట్టు రూట్స్ బలపడతాయండి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. కొత్త జుట్టు పెరిగేలా చేయడంలో లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి. మందారాకులు లవంగాలతో పాటు షాంపూను కూడా తీసుకుందామండి. మీ జుట్టుకి ఏ బ్రాండ్ షాంపూని అయితే వాడుతున్నారో అదే బ్రాండ్ షాంపూని తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి షాంపూని అయితే వేసుకుని పెట్టుకుందామండి. మీ జుట్టుకి ఎంత షాంపూ అయితే సరిపోతుందో అంత షాంపూని ఇలా ఒక చిన్న బౌల్లో తీసుకుందామండి. మన జుట్టుకి షాంపూ ఏది వాడినా గానీ కెమికల్స్ తక్కువ ఉండే షాంపూని వాడితే మంచిదండి. కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూని వాడడం వల్ల జుట్టు రాలిపోతుంది. అలాగే జుట్టు క్వాలిటీ కూడా తగ్గుతుందండి. షాంపూని ఇలా రెడీ చేసి పెట్టిన తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందామండి. ఇందులో 1 గ్లాస్ నీళ్ళని పోసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలు వేసుకుందాము. లవంగాలు మనం ఎక్కువగా వంటల్లో వాడతామండి. వంటలతో పాటు ఇలా హెయిర్ కేర్ వాడితే జుట్టు క్వాలిటీ పెరుగుతుంది. మన తలలో ఉండే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది. జుట్టుకి మంచి పోషణ అందించడంలో లవంగాలు బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఒక 10 నుంచి 15 మందారాకులను కూడా వేసుకుందాము. మందారాకుల్ని లవంగాల్ని ఈ విధంగా మనం వాటర్ లో వేసి మరిగించడం వల్ల వీటిలోని పోషకాలు విటమిన్స్ అన్ని కూడా వాటర్ లోకి అయితే రిలీజ్ అవుతాయండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 1 గ్లాసు వాటర్ 1/2 గ్లాసు వాటర్ అయ్యేంత వరకు మరిగించాలి. తెల్ల జుట్టు రాకుండా ఉండాలి అంటే మందారాకులు వాడవలసిందేనండి. మందారాకులు వాడడం వల్ల మన జుట్టుకి మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుందండి. దీని వల్ల మనకి జుట్టు అనేది తెల్లబడకుండా నల్లగా ఉంటుంది. మందారంలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా ఎండ వల్ల వచ్చే యూవీ కిరణాల నుంచి మన జుట్టుని రక్షిస్తుంది. అలాగే జుట్టు కణజాలను దెబ్బ తినకుండా కాపాడుతుందండి. ఇలా ఈ రెండింటిని కూడా చక్కగా వాటర్ లో బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అంతా కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఈ వాటర్ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ లోకి అయితే మారిందండి. వీటిలో ఉండే పోషకాలన్నీ కూడా మనకి వాటర్ లోకి అయితే వచ్చేసినాయి. చక్కగా ఇలా ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ ఒక బౌల్లోకి షాంపూని అయితే తీసి పెట్టుకున్నాం కదా, ఆ షాంపూలోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు మరిగించుకున్న వాటర్ ని వేసుకోవాలండి. ఈ వాటర్ అనేది మన జుట్టుకి చాలా అంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. జుట్టు రాలుతుందని మీరు బయట దొరికే హెయిర్ ఆయిల్స్, సిరమ్స్ వాడవలసిన అవసరం లేదు. ఇలా ఇంట్లో ఉండే వాటిలతోనే ఇలా తయారు చేసుకుని వాడారంటే జుట్టు వారం రోజుల్లోనే పెరుగుతుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుందండి. ఇలా ఒక బౌల్లోకి వాటర్ వేసి షాంపూలో కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలిపేసుకుందామండి. షాంపూని ఏ విధంగా వాడాలో చూసే ముందు ఫస్ట్ అయితే మన జుట్టుకి హెయిర్ గ్రోత్ సిరమ్ అయితే తయారు చేసుకుందామండి. ముందు ఆ సిరమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫ్రెష్ గా ఉండే అలోవెరాకుని తీసుకోవాలండి. అలోవెరా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా ఉంటుంది.
అలోవెరా వాడడం వల్ల మన జుట్టుకి ఎన్నో మంచి పోషకాలు అయితే అందిస్తుంది. జుట్టు అంతా కూడా సాఫ్ట్ గా, సిల్కీగా, షైనీగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. జుట్టు రాలిన ప్లేస్ లో మరలా త్వరగా కొత్త వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది. మన జుట్టు రాలమన్నా రాలకుండా జుట్టు బలంగా, దృఢంగా ఉండేలా చేయడంలో కలబంద చాలా బాగా వర్క్ అవుతుందండి. చక్కగా ఈ విధంగా రుద్దునట్టయితే ఇందులో ఉండే జెల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కలబంద జెల్ వచ్చేంత వరకు ఈ విధంగా తీసుకోవాలి. కలబంద జెల్ వేసేసి ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టుగా స్పూన్ తో కలుపుకుందామండి. జెల్ అంతా కూడా ఇందులో కలిసిందండి. చూడండి చక్కగా జిగురుగా తయారైంది వాటర్ అంతా కూడాని. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకుందాము. లెమన్ జ్యూస్ కూడా తలలో ఉండే చుండ్రుని రిమూవ్ చేస్తుంది. జుట్టు అంతా కూడా సిల్కీగా, షైనీగా, మెరిసేటట్టుగా చేయడంలో లెమన్ జ్యూస్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఎన్ని రకాల షాంపూల్లో చూసినా గానీ లెమన్ జ్యూస్ వాడతారండి. దానికి ఉండే పవరే వేరండి. ఎందుకంటే జుట్టుకి చాలా మంచి మేలు అయితే చేస్తుందండి. మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేసే హెయిర్ గ్రోత్ సిరం అయితే తయారైంది. ఈ సిరంని ఎలా వాడాలి, షాంపూని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దామండి. ముందైతే మనం హెయిర్ గ్రోత్ సిరంను వాడాలి. జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఈ సిరంను మనం ఏదైనా ఒక బాటిల్లో వేసుకుని, స్ప్రే బాటిల్ ఉంటది కదండి, అలాంటి స్ప్రే బాటిల్లో వేసుకుని జుట్టుకి స్ప్రే చేయాలండి. చక్కగా జుట్టు అంతా కూడా అంతా పట్టేటట్టుగా అప్లై చేయాలి. సిరం అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఒక 1/2 అవర్ మన తలపైన ఉంచాలండి. 1/2 అవర్ తర్వాత తయారు చేసుకున్న షాంపూని మన హెయిర్ కి వాడాలి. ఫస్ట్ అయితే మన జుట్టుని అంతా కూడా ప్లెయిన్ వాటర్ తో క్లీన్ చేసేసిన తర్వాత ఇలా తయారు చేసుకున్న షాంపూని కుంకుడు రసాన్ని మన తలపైన ఏ విధంగా పోసుకుంటామో అదే విధంగా మన తలపైన పోసుకుంటూ మన తల భాగాన్ని అంతా కూడా నెమ్మదిగా రుద్దాలి. తలలో ఉండే మట్టి, మురికి, మృత కణాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఎప్పటి నుంచో పేరుకుపోయిన చుండ్రుని రిమూవ్ చేస్తుంది. అలాగే జుట్టు కణజాలాలన్నీ కూడా రియాక్టివేట్ అయ్యేలా చేస్తుందండి ఈ విధంగా తలస్నానం చేయడం వల్ల. ఇది తలలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ ని కూడా రిమూవ్ చేసి మన స్కాల్ప్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంచడంలో ఇలా షాంపూ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చక్కగా ఈ విధంగా మీరు షాంపూ చేస్తే గనక జుట్టు అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, సిల్కీగా, షైనీగా, అందంగా మెరుస్తుందండి. ఈ విధంగా మీరు తలస్నానం చేయాలి. ఇలా మీరు వారంలో 2 సార్లు హెయిర్ గ్రోత్ సిరమ్ని అలాగే హెయిర్ షాంపూని ఈ రెండింటిని కాంబోలా వాడుతున్నట్టయితే మీకు వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. జుట్టు రాలిపోయిన ప్లేస్ లో త్వరగా కొత్త వెంట్రుకలు వస్తాయి. చుండ్రు రిమూవ్ చేస్తుంది. జుట్టు అంతా కూడా సిల్కీగా, షైనీగా, అందంగా మెరిసిపోతుందండి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. మరి ఈ వీడియో మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యాచురల్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ కోసం, బ్యూటీ టిప్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.